మధు యాష్కి గౌడ్ అలకవీడారా? పీసీసీ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ నేతలపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. అదే టైంలో ఆయనకు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అస్త్రంగా మారింది. బాధితులను కలుసుకుని వారికి అండగా ఉంటానన్నారు. హైకమాండ్ తో మాట్లాడి ఇళ్లపై గడ్డిపార మోపకుండా చూస్తానన్నారు. దాంతో మధు యాష్కిని కూల్ చేసేందుకు స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడే రంగంలోకి దిగారు. అధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరూ అభినందించుకుంటూ స్వీట్లు తినిపించుకున్నారు. కాసేపు పార్టీ విషయాలను చర్చించుకున్నారు. దాంతో మధు యాష్కి అలకవిడారని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రయానా, టీపీసీ క్యాంపెయినింగ్ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఇంటికి నిన్న నైట్ 10 గంటలకు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అయితే ఇద్దరు కూడా శాలువాతో సత్కరించుకున్నారు. తర్వాత ఒకరినొకరు స్వీట్ కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ఇటు టీపీసీ చీఫ్ ఎంపికలు కూడా వీళ్ళిద్దరు కూడా ప్రధానంగా పోటీదారులు ఉన్నారు. ఇటు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మధు యాష్కి గౌడ్ కూడా. ఎందుకంటే ఇప్పటికే మధు యాష్కి గౌడ్ కూడా చాలా కీలకం ఉన్నారు, ఇటు సెంట్రల్ తో పాటు స్టేట్ లో కూడా. ఎందుకంటే మొన్ననే పలు ప్రచార కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు టీపీసీ చీఫ్ ఎంపిక మీద కూడా చాలా హోప్ పెట్టుకున్నారు. ఈసారి తనకు అవకాశం దక్కుతుందని కూడా భావించాడు మధు యాష్కి గౌడ్. కానీ చివరి నిమిషంలో మరి సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసినటువంటి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎంపిక కావడం జరిగింది. కాబట్టి మరి గత కొద్ది రోజుల్లో కూడా ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి మొదటిసారిగా టీపీసీ చీఫ్ అధ్యక్షుడి నియమితులైన తర్వాత మరి బంజారాస్ లోని మధు యాష్కి గౌడ్ ఇంటికి కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు మహేష్ కుమార్ గౌడ్. అయితే మహేష్ కుమార్ గౌడ్ ను కూడా సాధారణంగా ఆహ్వానించి సీట్ తినిపించి శాలువాతో కూడా సన్మానించారు మధు యాష్కి గౌడ్. అయితే వీరిద్దరి మధ్య పలు తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మనం చూసాం 3 రోజుల క్రితం కూడా మధు యాష్కి గౌడ్ ఇటు హైడ్రా కూల్చివేతలపై, అదేవిధంగా మూసి ప్రక్షాళన విషయంలో అక్కడ పేదవారి వీళ్ళు కాల్ చేయడం గానీ, వారి ఇంటికి కూడా రివర్ బెడ్ పరిలో ఉన్న ఇళ్లకు కూడా మార్కింగ్ చేయడంపై కూడా తీవ్రంగా తప్పుపట్టారు. మరి దీని అన్నిటిపై కూడా నేను హైకమాండ్ కూడా ఫిర్యాదు చేస్తాను, మరి ఎవరింటి పైన కూడా గడ్డపార దిగినా దానికి బాధ్యతగా ఉంటాను, ఆ బాధితులందరూ కూడా అండగా ఉంటాను కూడా మధు యాష్కి గౌడ్ కూడా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిపై కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా చర్చ కొనసాగింది. మరి సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కొంతవరకు అసహనంతో ఉన్నారు మధు యాష్కి గౌడ్. మరి ఈ నేపథ్యంలోనే ఈ రకమైన కామెంట్లు చేశారని కూడా చర్చ జరిగింది. ఇటు గాంధీ భవన్ వర్గాలతో పాటు కాంగ్రెస్ లో కూడా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మరి కొంతవరకు గ్యాప్ రావడంతో మరి నిన్న నైట్ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి గౌడ్ ఇంటికి కూడా వెళ్లి కలవడం కూడా జరిగింది. మరి దీంతో కొంతవరకు అయితే అన్ని విషయాలు అయితే సర్దుమైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏఐసీసీలో కూడా చాలా కీలకంగా ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా అత్యంత సన్నిహితుడు, టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆయన చాలా వరకు కూడా టీపీసీ చీఫ్ వస్తారని కూడా ఆశించారు. మరి చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్ రావడంతో కొంతవరకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ తర్వాత జరిగిన పరిణామ నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం ఏఐసీసీలోకి మధు యాష్కి గౌడ్ వెళ్తారని కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే మొన్ననే ఇటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా పలు రాష్ట్రాల్లో కూడా క్యాంపెయినింగ్ కూడా నిర్వహించడం జరిగింది. మరి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఎక్కువ కూడా మహేష్ కుమార్ గౌడే ఇటు మధు యాష్కి గౌడ్ కూడా చూసుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సెంట్రల్ లోకి వెళ్తారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కానీ నిన్న ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి గౌడ్ ఇంటికి వెళ్లడం కూడా చర్చనమైంది. మరి గత కొద్ది రోజులు కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్ కూడా రావడం లేదు మధు యాష్కి గౌడ్. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి ఆయన ఫస్ట్ టైం కూడా టీపీసీ చీఫ్ గా ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి ప్రత్యేకంగా మాత్రం ఆయన నిన్న బంజారాస్ లోని మధు యాష్కి గౌడ్ ఇంటికి కూడా వెళ్లి కలవడం కూడా జరిగింది. మర్యాదపూర్వకంగా కలిశారు. కలవడంతో వాళ్ళంతా కూడా తాజా రాజకీయ పరిస్థితులపై అయితే చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే
3 రోజుల క్రితం కూడా మనం చూసాం. ఇటు మూసి ప్రక్షాళన విషయంలో కానీ ఈ కొత్తపేట పలు ప్రాంతాల్లో కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా మదియాసి గౌడ్ కూడా పర్యటించి వాళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా భరోసా కల్పించారు. మరి ఎవరి ఇంటి పైన కానీ గడ్డపార దిగినా కానీ ఏదైనా బుల్డోజర్ వచ్చినా కానీ పబ్లిక్ నేను అండగా ఉంటారని, మరి దీనిపై కూడా న్యాయంగా పోరాడతారని, దీనిపై ఈ విషయంపై కూడా ఎవరింటి పైన కూడా అన్యాయంగా మాత్రం ఇటు మూసి ప్రక్షాళనలో భాగంగా కూలగొడితే మాత్రం తను పబ్లిక్ కూడా అండగా ఉంటారని కూడా ఆయన ఇటు మూసి పరివాహక ప్రాంత బాధితులకు కూడా భరోసా ఇవ్వడం కలిగింది మదియాసి గౌడ్. మరి ఈ నేపథ్యంలో కూడా కొంతవరకు గాంధీ భవన్ వర్గాల్లో కొంతవరకు చర్చకైతే దారితీసింది. అంటే ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్టాండ్ తీసుకొని మరి మూసి ప్రక్షాళన కానీ హైడ్రా అంటే అక్రమ కట్టడాలు కూల్చివేతలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటే మరి సొంత పార్టీ నేతలని కొంతవరకు భేదాభిప్రాయం రావడంతో పాటు కొంతవరకు సమన్వయం కూడా రావడంతోనే మరి వీటన్నిటిపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే మరి కొద్ది రోజులుగా టీపీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మదియాసి గౌడ్ కూడా గాంధీ భవన్ కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతవరకు అంటిముట్టనగా ఉంటున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మదియాసి గౌడ్ ఇంటికి వెళ్లి మాట్లాడడం కూడా జరిగింది. మరి అందరం కూడా కలిసి ముందుకు వెళ్దామని కూడా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా ఇటు హైడ్రా ఇష్యూతో పాటు అదేవిధంగా మూసి ప్రక్షాళన, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మరి రాష్ట్రంలో ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా పబ్లిక్ మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ అనుసంధానకర్తగా ఉండాలని కూడా ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిర్ణయించారు. కాబట్టి ఈ నేపథ్యంలో పలు విషయాలు కూడా మహేష్ కుమార్ గౌడ్ మదియాసి గౌడ్ కూడా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వీళ్ళ మధ్య మాత్రం తాజా రాజకీయమైన నిన్న చర్చ అయితే జరిగింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మదియాసి గౌడ్ ఇంటికి మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళడం కూడా కొంతవరకు చర్చించింది కూడా మరి వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయం అయితే కొంతవరకు చెక్ పడినట్టుగా తెలుస్తా ఉంది. రెహానా. సతీష్, అంటే ఈ మీటింగ్ తో ఇక మధు యాష్ కి కూల్ అయినట్టు అనుకోవచ్చా? ఇంకా తప్పకుండా, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ లో కూడా ఇప్పటి వరకు అయితే పదవులపై కూడా కొంతవరకు ఇద్దరి మధ్య పోటీ ఉన్న మాట వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే. టీపీసీ చీఫ్ కోసం కూడా మదియాసి గౌడ్ కూడా తీవ్ర ప్రయత్నం, కానీ చివరి నిమిషంలో హైకమాండ్ కూడా అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మరి టీపీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎంపిక చేయడంతో మరి కొంతవరకు అయితే ఫస్ట్ నుంచి కూడా ఎంపిక చేయడం పట్ల కూడా మదియాసి గౌడ్ కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీని కలిసారు. కలిసిన తర్వాత కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది మదియాసి గౌడ్. తర్వాత కొంతవరకు అయితే ఇప్పటి వరకు అయితే కొంతవరకు ఆయన తగ్గినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటి వరకు అయితే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ముందుకెళ్తాం, మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను కూడా ఇప్పటికే మదియాసి గౌడ్ చెప్పినప్పుడు కూడా మరి మొన్న మనం చూసాం ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో చూస్తే మాత్రం మూసీ బాధితులు కూడా అండగా ఉంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు పబ్లిక్ ని కొంతవరకు ప్రభుత్వ అధికారులు కూడా కొంతవరకు డైవర్ట్ చేస్తున్న మాట వాస్తవం కాబట్టి మరి దీనిపై కూడా పబ్లిక్ అందరూ కూడా భరోసాగా ఉంటారని కూడా మదియాసి గౌడ్ కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మరి ఎవరింటి పైన కూడా ఒక గడ్డపార దిగిన కూడా తను హైకమాండ్ కూడా దించుతానని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి దీనిపై కూడా కాంగ్రెస్ వర్గాలు కొంతవరకు చర్చకు దారితీస్తున్నా కానీ మరి న్యాయపరంగా మాత్రం వాళ్ళందరి కోసం కూడా ఫైట్ చేస్తారని కూడా చెప్పారు. మరి కొంతవరకు కాంగ్రెస్ లో సీనియర్లు జూనియర్ల మధ్య కొంత భేదాభిప్రాయం ఉన్నప్పుడు కూడా మరి పార్టీ కోసం కూడా అందరూ కూడా కలిసి రావాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ మదియాసి గౌడ్ ఇంటికి కూడా వెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కాబట్టి టీపీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత మరి ఇద్దరు స్నేహపూర్వకంతోనే ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇటు ప్రభుత్వానికి ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ అనుసంధానంగా పనిచేయాలి, మరి ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు తీసుకేందుకు ఇద్దరం కూడా కలిసి పనిచేస్తామని కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా మదియాసి గౌడ్ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు అయితే గ్యాప్ అయితే ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు.